చేసినటువంటి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా పెద్దలందరికీ, అదేవిధంగా మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, నిన్న వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు పత్రికా సమావేశంలో మా యొక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులైనటువంటి మా యొక్క వినయ భాస్కర్ గారి గురించి కానీ, మా పార్టీ ముఖ్య నాయకుల గురించి కానీ ఉద్దేశించి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా తాను చేసినటువంటి వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ, అసత్యమైనటువంటి ఆరోపణలు చేస్తూ, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ మాపై బురద చల్లే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గారు చేయడాన్ని మేము మరొకసారి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకనంటే గతంలో నుండి కూడా తాను చేసిన అభివృద్ధి అనేది అసలు పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యం. తాను ఎమ్మెల్యేగా గెలిచిన కాడి నుంచి మొదలుకొని నేటి వరకు రౌడీయిజాన్ని పెంపొందించడం, నగరంలో గూండాయిజాన్ని అధికంగా పెంపొందించడం, భూ కబ్జాలకు మద్దతు చేయడం, ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి తప్ప అభివృద్ధి చూసుకున్నటువంటి పాపాన పోలేదు ఒక నియోజకవర్గం. మొదటి రోజు నుండి ఇప్పటి వరకు కూడా తానికి ఎన్నోసార్లు మేము పత్రికాముఖంగా కానీ వ్యక్తిగతంగా కానీ హెచ్చరించినా కూడా తన పనితీరును మార్చుకోకుండా కేవలం బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ని మా నాయకుడు దాస్య వినయ భాస్కర్ గారి గురించే టార్గెట్ చేస్తూ నిత్యం తన పరిపాలనను కొనసాగిస్తున్నారే తప్ప ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా చేపట్టే ఆలోచనలో ఈ ఎమ్మెల్యే గారు లేనట్టుగా మాకు నిన్న స్పష్టమైంది. ఎందుకనంటే ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నేటి వరకు హైడ్రా పేరట ఎందరో పేదల భూములు కొల్లగొడుతున్న సందర్భంలో ఖమ్మంలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, ఇప్పుడు వరంగల్ కూడా హైడ్రాను తీసుకొస్తా అని చెప్పి నిన్న మీడియా ముఖంగా తాను తెలపడం చాలా దురదృష్టకరం, అది బాధాకరం. ఈ ప్రభుత్వం పేదల పొట్టగొట్టడానికి తప్ప, పేదల గుడిసెలు కూల్చేయడానికి తప్ప, పేదల పొట్టగొట్టడానికి తప్ప మిగతా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుండే అవకాశం దూరంగా లేకుండా చేస్తున్నటువంటి తీరును కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తాను చేసినటువంటి ఆరోపణల్లో భాగంగా మా నాయకుడు రంజిత్ రెడ్డి గారు మొన్న ఇటీవల జరిగినటువంటి తన జన్మదిన వేడుకల సందర్భంగా నగరంలో ఒక మంచి రానున్న భావితరాలకు బాటలు వేసే విధంగా తన జన్మదినాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు 10th క్లాస్ లోపల ఉన్నటువంటి విద్యార్థులకు బ్యాగ్స్ పంపించడం క్లాస్ వైజ్గా, అదేవిధంగా తాను ఎక్కడ ఈ నగరంలో ఎంత పెద్ద పాఠశాల అయినా పర్లేదు, ఎంత పెద్ద హై స్కూల్ అయినా పర్లేదు, ఆ స్కూల్లో తన వంతుగా సుమారుగా 500 మంది విద్యార్థులకు చేయూతను అందించి ఆ ఫీజులో కూడా తను భాగస్వామ్యం కల్పించుకోవడం మాకు చాలా గర్వకారణంగా భావిస్తూ, మా నాయకుడు కేటీఆర్ గారు చెప్పినట్టు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, పార్టీ కార్యకర్తలు కష్టకాలంలో ఉన్నప్పుడు వాళ్ళని కాపాడుకునే దిశగా ముందుండి నడిపించి వాళ్ళని ఆదుకున్న వారే నిజమైన నాయకులుగా గుర్తిస్తారని చెప్పి మా పార్టీ ఆదేశాల మేరకు, మా వినయ భాస్కర్ గారి యొక్క సూచనల మేరకు రంజిత్ రెడ్డి గారు చేసినటువంటి తీరును మేము కాకుండా లబ్ధిదారులందరూ, పేద విద్యార్థి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆ రోజు ఇదే సమావేశ మందిరంలో హాజరు కావడం జరిగింది. దాని దృష్ట్యా జీర్ణించుకోలేని ఎమ్మెల్యే గారు, వారి యొక్క అంచనా వర్గం అంతా కేవలం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వినయ భాస్కర్ గారి అంచనా వర్గం లేదా బీఆర్ఎస్ పార్టీ వారికి ఎక్కువ సానుభూతి పెరుగుతుందని, ప్రజలలో ఆదరణ పెరుగుతుందని చెప్పి ఆ భావంతోనే దాన్ని వ్యంగ్యంగా వక్రీకరించి నిన్న ఎమ్మెల్యే గారు తాను ఒక పెద్ద స్థాయిలో ఉండి కూడా ఇంత చిల్లరగా మాట్లాడుతున్నారని చెప్పేసి మేము అసలు మాకు చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది. ఎందుకంటే తాను ఇచ్చినటువంటి బ్యాగులు ఏదైతే ఉందో ఆ బ్యాగులను 20 రూపాయలు 30 రూపాయలు అని చెప్పేసి ఎద్దేవా చేయడం చాలా సిగ్గుచేటు, బాధాకరం. అయ్యా ఎమ్మెల్యే గారు, ఏదైతే చిన్నపిల్లలకు ఆ బ్యాగులు ఇచ్చిందో దానికి 20 రూపాయలు 30 రూపాయలు మీరు ధర కట్టారు కదా, ఆ 20 రూపాయలు 30 రూపాయలు ఆ పిల్లలు వేసుకునే డైపర్లు ప్యాంపర్లు కూడా రావు ఈ రోజుల. అటువంటి పరిస్థితిలో తాను ముందుండి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద పిల్లలకు, నిరుపేదలను గుర్తించి చదువుకోవడానికి బ్యాగులు పంపిణీ చేస్తే ఎస్పెషల్గా బ్యాగులను మెన్షన్ చేసి అనడం చాలా అది దురదృష్టకరం. మంచి చేసినప్పుడు అభినందించాలి, యువతను ఆదర్శవంతంగా తీర్చిదిద్దే విధంగా మీరు ఒక ఆదర్శప్రాయంగా ఉండి పెద్దరికాన్ని కాపాడుకోవాలి. కానీ
మరి చిల్లరగా చేసి హరీష్ రావు గారు వచ్చిండ్రు, ఆయన ఈ బ్యాగుల పంపిణీకి, ఈయన డ్రగ్స్ మాఫియా. మీరు అధికారులు కదా, మీరు యొక్క స్థానిక శాసనసభ్యులు, మీరు డ్రగ్స్ అనేది చెప్తున్న సందర్భంలో అవి మీరు నిజాలుగా ఆధారాలు ఉంటాయి, ఏదైనా కూడా మా దగ్గర పక్కా ఆధారాలు ఉంటాయి. నిన్న మీరు చెప్పారు మీడియా ముందు, చాలాసార్లు చెప్తున్నారు, ఇట్లా పెట్టి చూపెట్టుకుంటా. నిష్పక్షపాతంగా ఎవిడెన్స్ తోనే నేను మాట్లాడతా మీడియా ముందు, నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేని నేను మాట్లాడని చెప్పిన మీరు మీ అధికార యంత్రాంగాన్ని యూజ్ చేసుకొని మన డ్రగ్స్ మాఫియా ఏంటో బయట పెట్టచ్చు కదా. చిల్లరగా బర్త్డే సెలబ్రేషన్ లో పేరు చెప్పి ఆ రోడ్డు పైన ఆఫీసు ముందు రోడ్డు పైన ఆ రోడ్డుకు అడ్డంగా స్టే చేసుకొని సాల్వర్ కండువాలు కప్పించుకొని చిల్లరగా కేకులు కట్ చేసుకొని అంతా దుర్వినియోగం చేసినటువంటి స్థానం లేదు కదా. ఏదో తన బర్త్డే సందర్భంగా అనేకులకు పేదలైన వారికి అసలు ఆ 500 మందిలో కార్యకర్తలు మా బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు అనుకుంటున్నారేమో, చాలా మంది ఉన్నారు. ప్రెస్ మీడియా వాళ్ళు కావచ్చు, మరి ముఖ్యంగా నీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, నీ కార్యకర్తలకు కూడా ఆ చేతిని అందించినటువంటి ఘనత మా బీఆర్ఎస్ పార్టీ, మా నాయకులది. అది గుర్తించక చేతనైతే మీరు సాయం చేయాలి, కానీ ప్రభుత్వం తరఫున వచ్చిన నిధులు కాదు కదండి. ఇది కేవలం వ్యక్తిగతంగా తన నిస్వార్థమైన ఉదయంతో చిన్నపిల్లలకు, పేద విద్యార్థులకు ఆ చేతిని అందించే ప్రోగ్రాం చేసినప్పుడు నేను ఐటీ కడతా, నేను ఇన్ఫర్మేషన్ లో బాగుంటా, మీరు భూమి మీద ఒక్కరు మీరు కట్టినట్టు కాదండి. మీకు ఏమన్నా ఉంటే, ఆధారాలు ఉంటే, మీకు ఏమన్నా చిత్తశుద్ధి ఉంటే బయట నిరూపణ చేసి దొంగతనం చేసింది నేను దొంగ, మీ యొక్క అధికారాన్ని అంతా యూజ్ చేసుకోండి. అట్లాగని మీ అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని మేము బ్యానర్లు కట్టుకున్నా కదా రాత్రి దొంగల్లాగా యూత్ అంతా నాశనం చేసుకుంటా, వాళ్ళకు మాదక ద్రవ్యాలను సేవించి బండ్ల మీద చక్రాలు కొడుతూ పోలీసులు కళ్ళు కప్పి మా ఫ్లెక్సీలు అని చెప్పినటువంటి ఘనత ఎవరిదండి? మీ దగ్గర ఇన్ఫర్మేషన్ లేదా? యూత్ అందరినీ తెలంగాణ లిక్కర్ అమ్మిపిస్తాడు కాజీపేటలో యూత్ పిల్లలతో. తెల్లారు 4 గంటల వరకు లిక్కర్ అమ్ముతున్నారు. ఎవరు అండదండలతో అమ్ముతున్నారు? మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ యూత్ కూడా అమ్మలేదు కదా అంత బహిరంగంగా. మీకు అలాంటి ఏమైనా ఆధారం ఉంటే చర్య తీసుకోండి, మంచి చేయండి, మేము సపోర్ట్ చేస్తాం. యువతకు ఆదర్శంగా నిలబడండి. అంతేగాని ఏదో జీర్ణించుకోలేక మనం అబద్ధాలు చెప్తాం, ఇది నేను చెప్పిందే నడుస్తుంది అని చెప్పి తెల్లారు వేస్తే అబద్ధాలు, మైకు దొరికితే అబద్ధాలు. అసలు సిగ్గుచేటు ఏంటంటే మీడియా ముందే నిరాధారమైన ఆరోపణలు చూపెట్టుకుంటే అబద్ధాలు అవడం చాలా చాలా సిగ్గుచేటు. అయ్యా, మీరు ఎమ్మెల్యే గారు, మాకు ప్రజాప్రతినిధి, మిమ్మల్ని మేము గౌరవిస్తాం. దయచేసి మా మనోభావాలను దెబ్బతీయకండి, మమ్మల్ని తప్పుదోవ పట్టియకండి. ఎందుకనంటే ఇది జరుగుతున్నది ఒకటి, మీరు పెద్దలు మాట్లాడి ఈ చిత్రీకరణ అంతా ఈ దొంగ పేరు తీసుకొచ్చి మమ్మల్ని అబాసు పాలు చేయడం అది మీకు ధర్మం కాదు. వీలైతే చేతనైతే మీరు కూడా మీ యొక్క కాన్స్టిట్యున్సీలో ముందు మీ కార్యకర్తల నుంచి మొదలుకొని ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేదల బడుగు బలైన వర్గాల వారికి చేయుతని అందియండి. మా వినయ్ భాస్కర్ గారు ఉన్నారు, మొన్న అధికారం లేకున్నా కూడా మా మాదిగ సామాజిక వర్గాన్ని